శ్రీనివాస్ సార్, హలో. తిరుపతి సార్, సార్ తిరుపతి సార్, మీది హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, సార్ కోస్ట్ యాడ్ చేస్తాడు. సార్ శ్రీనివాస్ సార్, సార్ డాక్టర్ సుజాత వాళ్ళది ఒకటి కోస్ట్ యాడ్ చేయండి, తిరుపతి సార్ది కోస్ట్ యాడ్ చేయండి సార్. సుజాత మేడం, హలో. హలో మేడం, మీరు ప్లాన్ ప్రజెంటేషన్ చేసేది ఈ నంబరే కదా? అవును సార్, అవునవును. హలో. ఓకే మేడం, తిరుపతి సార్ హోస్టింగ్ చేస్తున్నారు. ఓకే ఓకే సార్, మనం 8-5 నిమిషాలకు స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఓకే సార్, షూర్. ఓకే మేడం.
వస్తుంది కదా వాయిస్ వినపడడం లేదా? వినపడుతుంది చూడు ఇప్పుడు. హలో అండి, ఇంకా మీటింగ్ స్టార్ట్ కాలేదు, 2-3 నిమిషాలలో స్టార్ట్ అవుతుంది. మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు, మీటింగ్ చెప్పే వాళ్ళు మాట్లాడతారు. మీరు అన్మ్యూట్ చేసుకోండి మీ వాయిస్ ను. తిరుపతి సార్ స్టార్ట్ చేయండి సార్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు బిజినెస్ ప్రజెంటేషన్ వినడానికి వచ్చిన కొత్త వాళ్ళందరికీ వెల్కమ్ అండి. కొన్ని సూచనలు కొత్త వాళ్ళ కొరికి ఏంటి అంటే, ఒక 3 సూచనలు అండి. మీ ఆడియో మ్యూట్లో పెట్టండి, మీ వీడియో కూడా మ్యూట్లో పెట్టండి. స్క్రీన్ పైన ఎటువంటి గీతలు కానీ రాతలు కానీ రాయకండి, ఎందుకంటే ఎవరైనా సీరియస్ గా వినే పీపుల్ డిస్టర్బ్ అవుతుంది, చెప్పే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. సో దయచేసి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సూచనలు పాటించండి. ఈ రోజు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో చాలా అదృష్టవంతులు. ఎందుకు అంటే ఈ రోజు బిజినెస్ ప్రజెంటేషన్ ఎవరైతే చూపెడుతున్నారో వాళ్ళు మామూలు వ్యక్తులు కాదండి, హై క్వాలిఫైడ్ వ్యక్తులు. గ్రేట్ కపుల్, హై క్వాలిఫైడ్. మేడం వచ్చేసి MBBS తర్వాత MD చేశారు కాకతీయ మెడికల్ కాలేజీలో. ఇప్పుడు కాకతీయ అదే మెడికల్ కాలేజీలో మేడం వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు. అంటే నూతన తరానికి వచ్చే వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీచింగ్ చెప్తారన్నమాట. మనం మామూలుగా అటువంటి వ్యక్తులను మనం కలవాలంటే కన్సల్టేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇవాళ వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి మీ కొరకు వాళ్ళు బిజినెస్ ప్రజెంటేషన్ చెప్పబోతున్నారు. ఈ రోజు నేను హోస్ట్ గా ఉండడం జరిగింది, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను లేట్ చేయకుండా ఇన్వైట్ చేస్తున్నాను డాక్టర్ సుజాత మేడం అండ్ డాక్టర్ శ్రీనివాస్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. Good evening all. Sir, is it audible? Yes madam. Okay. Good evening everyone. ఫస్ట్ బిజినెస్ ప్రెజెంటేషన్ కి వెళ్లే ముందు నా బ్యాక్గ్రౌండ్ సార్ ఆల్రెడీ చెప్పారు, నేను కూడా కొంచెం నా బ్యాక్గ్రౌండ్ చెప్తాను, తర్వాత మనం బిజినెస్ ప్రెజెంటేషన్ లోకి వెళ్దాము. మై సెల్ఫ్ అండి డాక్టర్ సుజాత,
మా హస్బెండ్ వచ్చేసి శ్రీనివాస్. సో నేను ఎంబీబీఎస్ కరీంనగర్ లో కంప్లీట్ చేశాను, ఎండి కాకతీయ మెడికల్ కాలేజ్ లో కంప్లీట్ చేశాను. ప్రజెంట్ అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను. ప్రీవియస్లీ 3 years సింగరేణిలో, ఎండి అయిపోయాక సింగరేణిలో 3 years హెల్త్ ఆఫీసర్ గా వర్క్ చేశాను. సో ఈ బిజినెస్ లోకి ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చి మా పిల్లలు వచ్చేసి ఇద్దరండి. పాప 8 years, బాబు వచ్చి 3 years, ఇద్దరు పిల్లలు. మా హస్బెండ్ వచ్చేసి ఎంఫామ్ పిహెచ్డి, ఆన్గోయింగ్ పిహెచ్డి లో ఉన్నారు. ప్రైవేట్ ఫార్మసీ కాలేజీలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు. సో మేమిద్దరము ఈ బిజినెస్ లో పార్ట్ టైమ్ గా బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఈ బిజినెస్ లోకి ఎందుకు వచ్చాము అనేది ఒక్కసారి బ్యాక్ వెళ్తే, ఫస్ట్ బిజినెస్ 2008 లో బిజినెస్ మా బ్రదర్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మేము ఇంట్రడ్యూస్ అయ్యాము. బట్ అప్పుడైతే నాకు బిజినెస్ సీరియస్ గా చేయాలి, దీంట్లో సక్సెస్ అవ్వాలి అనే థాట్ అయితే అప్పుడు లేకుండే. ప్రొడక్ట్స్ బ్రదర్ చెప్పారు కాబట్టి కరెక్ట్ చెప్తారు. తను ఫస్ట్ నుంచి మాకు మెంటర్ బ్రదర్, బిజినెస్ లో కాకుండా పర్సనల్ లైఫ్ లో మా అందరికి మెంటర్ కాబట్టి అన్నయ్య చెప్పింది కరెక్ట్ అయి ఉంటుంది అని ఒకే రీజన్ తోటి ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేసాము. 1 by 1 ప్రొడక్ట్ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మా పేరెంట్స్ కి, మా ఇన్లాస్ కి అందరికి వాడడం స్టార్ట్ చేశాక వచ్చిన రిజల్ట్ చూసి, నాది ఎండి కూడా వచ్చి ప్రివెంటివ్ మెడిసిన్, అంటే డిసీజ్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనేదే కాబట్టి తొందరగా ఈ ప్రొడక్ట్స్ కి అట్రాక్ట్ అయ్యాను. డిసీజ్ రాకుండా చేయడానికి ప్రొడక్ట్స్ కూడా యూజ్ అవుతున్నాయి అనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రొడక్ట్స్ అందరికి అడ్వైజ్ చేయడం స్టార్ట్ చేసాము. ఇట్లా ప్రతి ప్రొడక్ట్ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఓకే దీంతో బిజినెస్ కూడా ఎందుకు చేయకూడదు అనే థాట్ మాలో స్టార్ట్ అయింది, మా హస్బెండ్ కి నాకి. సో దీనిలో భాగంగానే మెల్లగా బిజినెస్ పార్ట్ టైమ్ గా చేసుకుంటూ వస్తున్నాము. ఈ కరోనా టైం వచ్చేసరికి నాకు అనిపించింది, బయట జనాలు చూస్తుంటే అంటే ఇన్కమ్ ప్రాబ్లం ఉంది, అందరికి లాస్ అవుతున్నారు జాబ్స్, ప్రతి బిజినెస్ లాస్ ఉంది బయట పొజిషన్ లో. కానీ మన బిజినెస్ వచ్చేసరికి ఈ టైంలో రైజ్ అయింది. అప్పుడు నాకు అనిపించింది ఇదే సిచ్యువేషన్, ఇదే పాండమిక్ ఇంకా లైఫ్ లో ఎన్నో సిచ్యువేషన్ జరిగే అవకాశం ఉంటుంది లైఫ్ లో. సో ఇలాంటివి వచ్చినా కూడా మనకి జాబ్ కి టెన్షన్ లేకుండా, మన మనీ పరంగా టెన్షన్ లేకుండా ఉండాలంటే దిస్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ అని నాకు అప్పుడు అనిపించింది. ఆ టైం నుంచి ఇద్దరం ఇంకా సీరియస్ గా బిజినెస్ కోవిడ్ లాక్డౌన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇదండి మా బ్యాక్గ్రౌండ్ వచ్చి. సో నేను నెక్స్ట్ బిజినెస్ ప్రజెంటేషన్ లోకి వెళ్తాను. ఓకే అండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను ఒక్కటి చెప్తున్నా అండి. సార్ స్క్రీన్ కనిపిస్తుంది సార్? ఎస్ మేడం. ఓకే ఓకే. సో కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, సో ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ కోవిడ్ కావచ్చు, పాండమిక్, ఏ ప్రాబ్లం వచ్చినా మీ ఇన్కమ్ సెక్యూరిటీ మీకుందా, మీ జాబ్ సెక్యూరిటీ మీకుందా? సో ఇలాంటివి మీకు ప్రాబ్లమ్స్ అంటే మనీ పరంగా ప్రాబ్లమ్స్ అసలు లైఫ్ లో వచ్చే ఛాన్సే లేదు. అట్లా ఇలా జాబ్ కి నాకేం ప్రాబ్లం లేదు, మంచి జాబ్ వస్తుంది, వాటితోటి నాకు కోరికలే డైలీ వేజెస్ అంటే మన నిత్యావసరాలకే కాకుండా కోరికలు తీరడానికి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ బిజినెస్ మీకు అవసరం లేదండి. ఎవరికైతే ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఛాన్స్ ఉంది, నాకు ఇన్కమ్ సెక్యూర్ గా ఉండాలి, నేను ఒకవేళ మన ఈ టైంలో నేను లేకపోయినా నా ఫ్యామిలీకి సెక్యూర్డ్ ఇన్కమ్ ఉండాలి, మంచి ఇన్కమ్, బాస్ లేకుండా ఉండాలి, ఇట్లాంటి అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు మీకు సెట్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి బిజినెస్ ప్లాన్ ఓపెన్ మైండెడ్ తో వినండి. ఎందుకంటే మీరు ఓపెన్ మైండెడ్ తో విన్నప్పుడే బిజినెస్ ఆపర్చునిటీ అనేది మీకు మంచిగా అర్థమవుతుంది. సో బిజినెస్ లో మెయిన్ ఏంటి అంటే, బిజినెస్ అనగానే మనకి చిన్నప్పటి నుంచి మనము ఎడ్యుకేషన్, జాబ్ ఈ మన మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి బిజినెస్ అనగానే అమ్మో ఈ బిజినెస్ చేయడం అనేది చాలా ఎక్స్పీరియన్స్ తో కూడుకున్నది అన్ని రకరకాల మనకి ఉంటాయి అనుమానాలు. బట్ ఈ బిజినెస్ లో ఉన్న గుడ్ థింగ్ ఏంటి అంటే, ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్ కాదండి, ఈ బిజినెస్ లో ఎందుకు చేయాలి అనేది. సో ఇదేంటంటే 99% అనేది మనం ఎందుకు చేయాలి అనేది ఆలోచించాలి. ఎందుకు చేయాలనేది 99% మనం థింక్ చేసిన తర్వాత తీసుకున్న డెసిషన్ 1% మనం ఎలా చేయాలి అనేది మనకి టీం ఉంటుంది కాబట్టి. సో మీకు ఎందుకు అనేది నేను చెప్పాను కదా, ఫైనాన్షియల్ గా మీకు సెక్యూర్డ్ ఉన్నారా, లేదు అంటే ఎక్స్ట్రా ఇన్కమ్, మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలా, మీరు చేస్తున్న జాబ్ తో పాటు
మీరు జాబ్ ని డిస్టర్బ్ చేసుకోకుండా పార్ట్ టైం గా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే బాగుంటుందా? క్వాలిటీ టైం మంచి మనకి ఫ్యామిలీతో, మనకి మనీతో ప్రాబ్లం లేకుండా ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేసే టైం ఫ్రీడమ్ మీకుందా? ఇన్కమ్ సెక్యూరిటీ మీకుందా? ఇట్లా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, రాయల్టీ ఇన్కమ్, ఇట్లాంటి ప్రతి చాలా ఉంటాయి దీంట్లో బెనిఫిట్స్. దీంట్లో దేనికోసమైనా ఈ బిజినెస్ లోకి రావచ్చండి. వస్తే అదొకటే కాదు, బై వన్ గెట్ మెనీ అంటాను నేనైతే. అంటే మనం ఏ ఒక్కదాని కోసం, మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం దీంట్లోకి వస్తాము, బట్ మనకి టైం ఫ్రీడమ్ వస్తుంది, సెక్యూరిటీ వస్తుంది, 3 జనరేషన్స్, మనము ఫారెన్ టూర్స్ ఇట్లా రకరకాల మనకి బెనిఫిట్స్ ఉంటాయండి. హెల్తీగా ఉండొచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హెల్తీగా ఉంచొచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్స్ మనం చేంజ్ చేయొచ్చు. సో మనము ఒకదాని కోసం మీకు ఏది మీ స్ట్రాంగ్ డ్రీమ్ అంటూ మీకు బిజినెస్ లో రావాలంటే ఫస్ట్ ఉండాల్సింది అదే అండి. క్వాలిఫికేషన్ కాదు, మీ మీ బ్యాక్గ్రౌండ్ స్టేటస్ కాదు, అప్పర్ స్టేటస్ లో ఉన్నారా, లోయర్ ఇన్కమ్ స్టేటస్ లో ఉన్నారా కాదు, మీరు ఏ క్యాస్ట్, దాంతో కూడా మనకి బిజినెస్ లో స్టార్ట్ అవ్వడానికి సంబంధం లేదు. మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు, మీకు ఏదైనా డ్రీమ్ ఉందా? సో మనం డ్రీమ్ అనే పదము మనము చిన్నప్పటి నుంచి చదివిన ఏ బుక్స్ లో ఉండదండి. నేనైతే ఈ బిజినెస్ లోకి వచ్చాకనే డ్రీమ్ అనే పదానికి నిజమైన అర్థం అంటే తెలుసుకున్నా అండి. ఎందుకంటే ఎంతసేపు మనం పెట్టుకుంటాము గోల్స్ అనేవి, కానీ దాంట్లో ఎట్లుంటాయి మన గోల్స్ అనేవి, మన లైఫ్ ని హ్యాపీగా ఉంచడానికి, ఫ్యూచర్ జనరేషన్ అంటే స్ట్రాంగ్ గా ఉండడానికి ఉండదండి. ఎంతసేపు బాగా చదవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఆ ఫస్ట్ ర్యాంక్ రావడం వల్ల మన లైఫ్ లో ఏమన్నా మంచి జరుగుతుంది అంటే లేదు. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చాక నెక్స్ట్ ఎంబీబీఎస్ నేను చూసుకోండి, ఎంబీబీఎస్ ఎండి తర్వాత ఇంకో కోర్స్ చేయాలి, అది ఇలా అంటే మనం పెంచుకుంటూ పోయినాం తప్పితే ఇది నా లైఫ్ కి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది చాలా ఎడ్యుకేషన్ లో ఉండదండి. అవే డ్రీమ్స్. అంటే నేను చేసే పనిలో నా డ్రీమ్స్ ఏమన్నా తీరుతాయా? ఎందుకు అంటే మనకు ఒక ఉండడానికి ఒక ఇల్లు కావాలడా అని అనడం అనేది నీడ్ అండి. మనకు ఒక బ్యూటిఫుల్ హౌస్, మనం చిన్నపిల్లల్ని అడగండి, మీకు డ్రీమ్స్ అనేది తెలియకపోతే నీకు ఎలాంటి ఇల్లు కావాలి, ఎలాంటి కార్ కావాలి, ఎలాంటి బైక్ కావాలని మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని అడిగి చూడండి. అప్పుడు మీకు డ్రీమ్ అంటే ఆ వాల్యూ ఏంటో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పిల్లలు మనకిలాగా మనీ గురించి ఆలోచించరు, మనకి ఎంత శాలరీ వస్తుంది కాబట్టి ఇంత ఇది తీసుకుందాం అనుకోరు, కాబట్టి మంచి మంచి డ్రీమ్స్ చెప్తారు. సో మనం డ్రీమ్స్ అనేవి వాళ్ళ నుంచి తెలుసుకోవచ్చు. సో అవి ఫుల్ఫిల్ అవుతున్నాయా? మీ డ్రీమ్స్ ఒక మంచి కార్ కొనుక్కోవడం కానీ, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ, మనము ఫారెన్ టూర్స్ చేయడం కానీ, మనం లోకల్ టూర్స్ చేయడమే మన శాలరీ తోటి చాలా కష్టమైన పని. మన ఇండియాలో ఉన్నాయి చూడడమే. ఫారెన్ టూర్స్ అంటే మన లైఫ్ లో మనం ఊహించలేము. సో ఈ బిజినెస్ ద్వారా, పార్ట్ టైం గా బిజినెస్ ద్వారా మంచి ఫారెన్ టూర్స్ కూడా మనం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. సో రాబర్ట్ కియోసాకి అని ఒక ఆర్థికవేత్త ఉన్నారండి. నేను చెప్పింది కాదు, ఇక్కడ మీకు చూపిస్తున్న స్లైడ్ ఆర్థికవేత్త రాబర్ట్ కియోసాకి ఒక బుక్ లో చెప్పడం జరిగింది. మనం చేసే జాబ్స్ ఒక 4 కేటగిరీస్ గా చేస్తే దాంట్లో 4 టైప్స్ ఉంటాయి: ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్. సో ఎంప్లాయ్ వచ్చేసి మన ప్రతి ఒక్కరం, చిన్నదా పెద్దదా జాబ్ కాదు, మనం చేసే జాబ్స్ అన్ని లెఫ్ట్ క్వాడ్రంట్ లోకి, ఎంప్లాయ్ లోకి వస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే చిన్న చిన్న బిజినెస్ అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద బిజినెస్ అండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే వాళ్ళు ఉంటేనే వాళ్ళ బిజినెస్ నడుస్తుంది. కిరాణా షాప్స్ కావచ్చు, క్లాత్ షాప్స్, ఇట్లాంటివి చిన్న చిన్న షాప్స్ పెట్టుకునే వాళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటాము. దిస్ ఇస్ లెఫ్ట్ క్వాడ్రంట్. రైట్ క్వాడ్రంట్ వచ్చేసి బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్. వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి ఓన్ బిజినెస్ ఉంటుంది, ఒక నెట్వర్క్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. సో వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ బిజినెస్ నడుస్తుంది. సో వాళ్ళు ఏంటి అంటే ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేయడము, టైం ఫ్రీడమ్ ఉంటుంది, మనీ సెక్యూరిటీ ఉంటుంది జనరేషన్స్ కి. బిజినెస్ ఓనర్స్. ఇన్వెస్టర్స్, వాళ్ళ దగ్గర కావాల్సినంత మనీ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వాళ్ళు మాత్రము ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళు చేయాల్సిన పని ఏమి ఉండదు, జస్ట్ మనీ ఇన్వెస్ట్ చేసుకుని దాని నుంచి వచ్చే ఇన్కమ్ ని, అంటే మనీ వాళ్ళ కోసం వర్క్ చేస్తుంది. మనమేమో లెఫ్ట్ క్వాడ్రంట్ పీపుల్ అంతా మనీ కోసం వర్క్ చేస్తుంటాం. 30 days వర్క్ చేసి ఫస్ట్ వీక్ లో శాలరీ ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటాం. బట్ రైట్ క్వాడ్రంట్ పీపుల్ వచ్చేసి మనీ వాళ్ళ కోసం మనీ వాళ్ళ వెనుక పరిగెడుతూ ఉంటుంది. సో అకార్డింగ్ టు దిస్ ఇన్కమ్, మనకి ఇన్కమ్ వచ్చేసి ఎవరికైనా ఎలా వస్తుంది, మనం ఒక టైం 6 to 8 hours గా మనము డైలీ వర్క్ చేస్తాం కదా, ఒక రేట్ కి, అంటే మనం మన క్వాలిఫికేషన్ ఏముంది దాన్ని ఒక 6 to 8 hours మన టైం కి అమ్ముకుంటే మన రేట్ ని, మనకి ఇన్కమ్ వస్తుంది ప్రతి ఒక్కరికి. సో మనం మామూలుగా అందరం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరం రేట్ పెంచుకునే ఆప్షన్ నే మనము ఇన్కమ్ పెరగడానికి యూజ్ చేస్తాం. అంటే ఎంబీబీఎస్ చేసి, ఇప్పుడు నేను చేసాను అనుకోండి, ఎంబీబీఎస్ వాళ్ళు ఎండి చేయాలి, ఎంబీడీఏ వాళ్ళు ఇంకా సూపర్ స్పెషాలిటీ చేయాలి, ఎక్స్పీరియన్స్ కోసము ఫారెన్ డిప్లొమాస్ చేయాలి. ఇట్లా మనము రేట్ ని పెంచుకుంటూ ఉంటాం. కానీ రేట్ అనేది ఖచ్చితంగా ఎక్కడో ఒక డెడ్ ఎండ్ కి వచ్చి ఆగిపోతుంది. బట్ ఇక్కడ లెఫ్ట్ క్వాడ్రంట్
నేను చెప్పిన లెట్ క్వాడ్రంట్ పీపుల్ ఏం చేస్తారంటే టైం ఇంక్రీజింగ్ ఆప్షన్ వాళ్ళు ఎంచుకుంటారండి. టైం ఇంక్రీజింగ్ ఆప్షన్ అంటే ముఖేష్ అంబానీ ఎగ్జాంపుల్ గా తీసుకుందామండి. చూడండి, ముఖేష్ అంబానీ కింద ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటారు. ఒక 1 lakh ఎంప్లాయీస్ ని ఆయన తీసుకుంటే వాళ్ళ అవర్స్ టైమింగ్ అవర్స్ అన్ని తను కొనుక్కుంటాడు ఒక ఇంత మనీకని సాలరీ ఇచ్చి. సో తన కింద చూసుకుంటే 10 lakhs అవర్స్ పర్ డే. సో ఆ మనీ ఇంక్రీజ్ అయింది కాబట్టి అవర్స్ కి తనకి ఆ జీతం ఇన్కమ్ అనేది తనకు వస్తుంది. బట్ మన పరిస్థితి ఏంటి, మనం 8 hours వర్క్ చేయగలము, టైము 10 hours వర్క్ చేయగలము, మ్యాక్స్ 16 hours. అంతకంటే మనకి డైలీలో మనకు ఉన్నది 24 hours కాబట్టి మనకి టైం ఇంక్రీజింగ్ ఆప్షన్ కుదరదు. మరి అదే టైం ఇంక్రీజింగ్ ఆప్షన్ మనకి ఉండే ఆపర్చునిటీ ఏదైనా ఉందా, అది నెక్స్ట్ చూద్దాము. సో మనం మరి బిజినెస్ ఓనర్స్ కి ఎక్కువ వస్తుంది, ఇంకా ఎవరు ఎక్కువ ఎందుకు చేస్తున్నారు అంటే బిజినెస్ అని మనకు తెలుసండి. బట్ మనకి బిజినెస్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తుంటాయి. చూద్దాము ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకోండి, వాళ్ళకి షటర్ ఓపెన్ చేస్తేనే మనీ వస్తాయి కాబట్టి టైం ఫ్రీడమ్ ఉండదు. మనీ వస్తుండొచ్చు, రాకపోవచ్చు. సో మనీ ఇస్తారు, ఇన్కమ్ సెక్యూరిటీ, దెర్ ఇస్ నో ఇన్కమ్ సెక్యూరిటీ. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ చేస్తేనే మనీ, క్లోజ్ చేస్తామా దెర్ ఇస్ నో మనీ. ఎంప్లాయీస్ ఏంటి, మనకి టైం టు టైం వెళ్ళాలి, నో టైం సెక్యూరిటీ. మనీ కూడా ఫిక్స్డ్ మనీ వస్తుంది, ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా ఉండదు. సో మనం వెళ్ళకపోతే ఒక 1 month మనం లీవ్ పెట్టినామా మా శాలరీ మనకి కట్ అయిపోతుంది. బట్ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారు, వాళ్ళు నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళకి మనీ వస్తుంది, టైం సెక్యూరిటీ ఉంటుంది, మనీ సెక్యూరిటీ ఉంటుంది, జనరేషన్స్ వాళ్ళకి ఇన్కమ్ కూడా సెక్యూరిటీ ఉంటుంది. సో మరి మనము బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? మనము తరతరాలుగా మనకు జీర్ణించిపోయింది కాబట్టి మనకి టెన్షన్, అమ్మో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాలి, అలా ఇలా మనకు చాలా మూఢనమ్మకాలు అనేవి ఉంటాయి బిజినెస్ మీద. చూద్దాము ట్రెడిషనల్ బిజినెస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మన ఆలోచనలు ఎలా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో బిజినెస్ అంటే కష్టం. సో నేను చెప్పే ఆపర్చునిటీలో దెర్ ఇస్ నో ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్. సో మంచిగా ఉంది కదా ఇది. రిస్క్, మనం ఇన్వెస్ట్మెంటే పెట్టట్లేదు కాబట్టి నో రిస్క్. ఇంకా ఎక్స్పీరియన్స్, ఖచ్చితంగా ట్రెడిషనల్ బిజినెస్ లోకి అయితే ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. బట్ ఇక్కడ మనకు ఒక టీం వర్క్ ఉంటుంది, మన టీం ఉంటుంది హెల్ప్ చేయడానికి. బయట బిజినెస్ లో ఎలా ఉంటుంది అని అంటే పక్క వాళ్ళని తొక్కేస్తేనే వాళ్ళు ఎదుగుతారు అనేది ఉంటుంది కదా. కానీ ఇక్కడ మన బిజినెస్ లో నేను చెప్పబోయే ఆపర్చునిటీలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు నీకు పైన వాళ్ళందరూ నీకు హెల్ప్ చేసి నిన్ను పైకి తీసుకురావాలని చూస్తారు, నీ ఎదుగుదలని వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. దట్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అన్నట్టు. అది మనకి అప్లైన్ టీమ్ ఉంటుంది, ప్లస్ బ్రిక్ వరల్డ్ సిస్టమ్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ మనకు అవసరం లేదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనము ట్రెడిషనల్ బిజినెస్ అయితే ఫుల్ టైం చేయాలి, ఇదైతే పార్ట్ టైం గా మనం చేసే వర్క్ తో పాటు డైలీ ఒక 2 to 4 hours మనము దీనికి కేటాయిస్తే సరిపోతుంది. ఆ 2 to 4 hours కూడా మనం వేస్ట్ చేసే టైం, మన టైంలో మనం ఒక 2 to 4 hours వేస్ట్ చేస్తుంటాము రెగ్యులర్ గా. మొబైల్లో ఎక్కువ యూజ్ చేయడం కానీ, యూట్యూబ్ చూడడం కానీ, చాటింగ్, టీవీ సీరియల్స్ ఇట్లా మనం బాగా వేస్ట్ చేస్తుంటాము. ఆ వేస్ట్ చేసే టైంలోనే ఆ అన్ప్రొడక్టివ్ టైం ని ప్రొడక్టివ్ గా మనం చేంజ్ చేసుకోగలిగితే మనము మంచి ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ మనం సంపాదించవచ్చు. చూద్దాము, మనము ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది, మనం మంచి ఇన్కమ్ వస్తుంది అని చెప్తున్నాను. పార్ట్ టైం ఆపర్చునిటీ 2 hours చేసుకుంటే చాలు. మరి మనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ట్రెడిషనల్ సిస్టమ్, బిజినెస్ సిస్టమ్ మనం ఒక్కసారి చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ ట్రెడిషనల్ బిజినెస్ సిస్టమ్ లో మనం అందరం కస్టమర్స్. అంటే ప్రతి ప్రొడక్ట్ మన దగ్గరలో ఉన్న షాప్ లో మనం కొనుక్కుంటుంటాము. రిటైలర్ షాప్ లో, రిటైలర్ వచ్చేసి హోల్సేలర్ దగ్గర తీసుకొస్తాడు, హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్. సో అది మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారవుతుంది. ఏ ప్రొడక్ట్ అయినా కూడా ఒక 100 rupees ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర 30 rupees కి తయారవుతే 10% వాళ్ళు ప్రాఫిట్ తీసుకొని 40% మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు. ఈ మధ్యవర్తుల ద్వారా మన దగ్గరకు వచ్చేసరికి అదే ప్రొడక్ట్ క్వాలిటీ, క్వాంటిటీ ఏది చేంజ్ అవ్వకుండా కాస్ట్ మాత్రమే మన దగ్గరికి 100 rupees వస్తుంది. దాంతో పాటు వాళ్ళు చేసేది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ మాత్రమే, క్వాలిటీ చేంజ్ చేయట్లేదు, క్వాంటిటీ చేంజ్ చేయట్లేదు. అది కాకుండా ఇంకొకటి మనం పెట్టే మనీ ఎక్కడికి పోతుంది? యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్. మహేష్ బాబు, సచిన్ టెండూల్కర్ ఇట్లా వీళ్ళందరూ మనకి అడ్వర్టైజ్మెంట్ చేసి పార్ట్ టైం గా వాళ్ళు చాలా ఇన్కమ్ సంపాదిస్తుంటారు. బట్ మనం మాత్రము 60% కోల్పోతున్నాము. సో ఎప్పుడైనా కూడా మిడిల్ మ్యాన్స్ కి ఎక్కువ పోతుంటది కానీ కస్టమర్స్ అనేది, అందుకే చూడండి కస్టమర్స్ ఎప్పుడు రిచ్ అవ్వరు, మిడిల్ మ్యాన్ సిస్టమ్ వాళ్ళే రిచ్ అవుతుంటారు. సో కంపెనీ ఉంది, అదేమంటుంది అంటే 60% మిడిల్ మ్యాన్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి
కంపెనీ నేనే ప్రొడక్ట్స్ తయారు చేస్తాను, ఈ మిడిల్ మ్యాన్ సిస్టమ్ లేకుండా, ఈ మిడిల్ మ్యాన్ కి వచ్చి 60% మీరే తీసుకోండి. దాన్ని ఏమంటాము, మిడిల్ మ్యాన్ సిస్టమ్ లేకుండా డైరెక్ట్ గా మనకు వస్తుంది కాబట్టి దాన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనొచ్చు. మనకి ఈ కంపెనీ ఏం చేస్తుంటే వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఇస్తుంది. సో ప్రొడక్ట్స్ లో మనకి కంప్రమైజ్ లేదు, టెన్షన్ లేదు, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటుంది, హోమ్ డెలివరీ సర్వీసెస్ ఉంటాయి. మనకు ప్రొడక్ట్ నచ్చకపోతే విత్ ఇన్ 1 month మనం రిటర్న్ చేసుకోవచ్చు కాబట్టి మనకి ఆ టెన్షన్ కూడా లేదు. నేచురల్ ప్రొడక్ట్స్ ప్యూర్. మనం అందరం ఇప్పుడు పెస్టిసైడ్స్, కెమికల్స్ ప్రతి ప్రొడక్ట్ లో ఎక్కువ ఉంటున్నాయని తెలుసు, కానీ నేచురల్ ప్రొడక్ట్స్ మనం ఎక్కడ తెచ్చుకోవాలో తెలియదు. సో మనకి ఆ టెన్షన్ లేకుండా మనకి ఇక్కడ ఈ బిజినెస్ లో ప్రతి ప్రొడక్ట్ మనకి నేచురల్ గా ఉంటున్నాయి. బిజినెస్ ఆపర్చునిటీ ఫ్రీగా ఉంటుంది, అంటే ఇన్వెస్ట్మెంట్ మనం ఏమీ పెట్టక్కర్లేదు. ఈ మిడిల్ మ్యాన్ సిస్టమ్ కి వచ్చి 60% మనము మనకి కంపెనీ మనకి ఇస్తుంది. సో ఈ బిజినెస్ అనగానే ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన బిజినెస్ తో పోల్చి ఇదేమన్నా స్కీమా, ఇదేమన్నా చైన్ సిస్టమా, ఇదేమన్నా లాటరీనా, అంటే ఇద్దరిని జాయిన్ చేస్తే నాకు ఇన్కమ్ వస్తుందా, నలుగురిని జాయిన్ చేస్తే బిజినెస్ లో జాయిన్ అవ్వని అడుగుతుంటారు. నేను ఎంతమందిని జాయిన్ చేయాలి? మీరు 1,00,000 మందిని 1000 మందిని జాయిన్ చేసినా మీకు ఇన్కమ్ రాదండి. ఎందుకంటే బిజినెస్ అనాలి అంటే వాళ్ళు సర్వీసెస్ అన్నా ఇవ్వాలి, ప్రొడక్ట్స్ అన్నా సేల్ చేయడం ఉండాలి. సో ఆ రెండింటికి మాత్రమే మనము బిజినెస్ అంటాం. సో ఇది స్కీమ్ కాదు, లాటరీ సిస్టమ్ కాదు, మనీ సర్క్యులేటింగ్ స్కీమ్ అంతకన్నా కాదు. మరి ఇదేంటి? దిస్ ఈస్ 21st century బిజినెస్. అంటే ఈ తరం ఈ మనకి డిజిటల్ యుగానికి అనుకూలంగా ఆన్లైన్ లో మనం డైరెక్ట్ గా చేసుకునే బిజినెస్ అండి ఇది. సో మనము ఆన్లైన్ లో చేసుకోవచ్చు, ఈ కామర్స్ రివల్యూషన్ యూజ్ అవుతుంది. బిజినెస్ ఫర్ జనరేషన్స్. మనం చేసిన ఆపర్చునిటీ మనం జాబ్ చేసామనుకోండి, మన నెక్స్ట్ జనరేషన్ కి మనం ఆ జాబ్ ని ఇవ్వలేము. బట్ మనం ఈ బిజినెస్ చేస్తే మన నెక్స్ట్ జనరేషన్ కి ఈ బిజినెస్ ని మనం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లీడర్షిప్ వస్తుంది, మనం చాలా మంది లైఫ్స్ ని చేంజ్ చేయొచ్చు ఈ బిజినెస్ ద్వారా. సో మనకి మన ఇనిషియల్ కాస్ట్ మనకి ఏం లేదండి, ఇప్పుడైతే నథింగ్, జీరో ఇన్వెస్ట్మెంట్. సో పార్ట్ టైం గా చేసుకోవచ్చు, మనకి రిస్క్ లేదు కాబట్టి నో లాస్. క్వాలిఫికేషన్ అవసరం లేదు, మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి మనం బిజినెస్ చేసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషన్ తో సంబంధమే లేదు. 18 years ఉండి మనకు ఆధార్ అకౌంట్ నెంబర్ మనం ఎంటర్ చేస్తే మనకి కంపెనీ మనకి ఇచ్చేస్తుంది ఓనర్షిప్. సో మామూలుగా ఏ బిజినెస్ లో అయినా జెంట్స్ బిజినెస్ చేస్తారు, బట్ ఈ బిజినెస్ లో ఉన్న మంచి ఆపర్చునిటీ ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కంబైన్డ్ గా బిజినెస్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ బిజినెస్, వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇద్దరికి రికగ్నిషన్ ఉంటుంది బిజినెస్ లో, కలిసి చేసుకోవచ్చు. ఫ్యామిలీ రిలేషన్స్ మంచిగా ఇంప్రూవ్ అవుతాయి. మెంటర్ ఉంటారు కాబట్టి మనము మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో టీం వర్క్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం కొంతమంది లైఫ్ ని చేంజ్ చేయడం ద్వారా మనం బిజినెస్ లో ముందుకు వెళ్ళగలుగుతాం. మామూలుగా చెప్పా కదా ఇందాక, వేరే బిజినెస్ లో పక్కన వాళ్ళని తొక్కేస్తేనే మనం పైకి వస్తాము. బట్ ఎంతో మంది లైఫ్ ని మనము చేంజ్ చేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ గోల్స్ ఫుల్ఫిల్ చేయడానికి మనం హెల్ప్ చేయడం ద్వారా మనం సక్సెస్ అవుతాము, మనకి మంచి ఇన్కమ్ వస్తుంది. సో ఈ బిజినెస్ వచ్చేసండి ఆంబే అండి. అసలు ఈ బిజినెస్ లో నేను చేస్తున్నందుకు మా హస్బెండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ ప్రొడక్ట్స్ కావచ్చు, బిజినెస్ ఆపర్చునిటీ కావచ్చు, వండర్ఫుల్ బిజినెస్. ఇది ఒక మాకు మంచి, అంటే దేవుడిచ్చిన వరం అంటాం కదా. సో మేమైతే అలానే అనుకుంటున్నామండి, ఆమె మా లైఫ్ లోకి రావడము. మా ఇద్దరు పిల్లలు కదా, ఇంకొక బేబీగా మేము ఆమెను అనుకుంటామండి. అంత ఇదిగా సిన్సియర్ గా బిజినెస్ చేస్తున్నాము. ఫౌండర్స్ వచ్చేసి మన ఇండియాలో ఆంబే గ్లోబల్ అంటాము, ఇండియా వచ్చేసి ఆంబే ఇండియా అంటాము. ఫౌండర్స్ ఆఫ్ ఆంబే గ్లోబల్ వచ్చేసి ఫస్ట్ జనరేషన్ జెవెన్ యాండిల్ అండ్ రిచ్ డివోర్స్. ప్రజెంట్ జనరేషన్ లో స్టీవెన్ యాండిల్ అండ్ డగ్ డివోర్స్ ప్రజెంట్ వీళ్ళిద్దరు చేస్తున్నారు ఫౌండర్స్. మనకి ఈ బిజినెస్ కంపెనీ వచ్చేసి ఏంటి అంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇట్లాంటి అనేక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో మనము మన బిజినెస్ ఇన్వాల్వ్ అయిందండి. దానికి హెల్ప్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పాజిటివ్ గా ఉండేది మనది కూడా హెల్ప్ చేస్తుంది. మన ప్రొఫైల్ వచ్చేసి మన ఇది స్టార్ట్ అయ్యి ఆంబే గ్లోబల్ స్టార్ట్ అయ్యి 1959 లో 60+ years అయింది. 109 countries లో రన్ అవుతుంది. మనకి ప్రొడక్ట్స్ వచ్చేసి 500+ ప్రొడక్ట్స్ ఉన్నాయి, 1200 పేటెంట్స్ కూడా ఉన్నాయి. సర్టిఫైడ్ ఆర్గానిక్ ల్యాండ్స్ వచ్చేసి 7000 acres ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ కోసము 700 సైంటిస్టులు రెగ్యులర్ గా వర్క్ చేస్తుంటారు. సో టర్న్ ఓవర్ వచ్చేసి 80,000 crores per year అండి. మన ఆంబే ఇండియాకి చూసుకుంటే అయితే 1998 లో వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు 6 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు వచ్చేసి 160 ప్రొడక్ట్స్ ఉన్నాయి.
మనకి టర్న్ ఓవర్ కూడా వచ్చేసి అబౌట్ 2000 crores. ఇది అంటే మన ఇండియా ప్రొఫైల్ వచ్చేసి. హలో సో మరి మనకేంటి, మనం ఏం చేయాలి, మనకి ఏమి ఇస్తుంది, మనం ఏంటి ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, Hello. కంపెనీ ఉంటుంది, కస్టమర్ ఉంటారు. సో కంపెనీ మనకి డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ ఇస్తుంది, మనం అది యూజ్ చేసుకోవచ్చు. Hello. కస్టమర్ లాగా మనకి ప్రాఫిట్ మనీ ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అంటే కొంతమందికి Hello. మనం రిటైల్ చేయడం ద్వారా, Hello. కొంతమందికి హెల్ప్ చేయడం Hello. ద్వారా మనము హలో business ని hello, మనం hello, hello, hello. చేసుకోవచ్చు. హలో 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 మేడం మీరు మ్యూట్ అయ్యారు, ఒకసారి చూడండి మేడం. హలో సార్ మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ నౌ దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి. సార్ ఇస్ ఇట్ ఆడిబుల్ నౌ? ఎస్ మేడం. ఓకే ఓకే సార్. ఓకే, మనం బిజినెస్ లో 3 types గా మనం ఉండొచ్చు. ఒకటి వచ్చేసి కస్టమర్, అంటే మనం బిజినెస్ విన్నాము కానీ ప్రొడక్ట్స్ బాగా నచ్చాయి, బిజినెస్ చేయాల్సిన ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే కస్టమర్ గా మంచి నేచురల్ ప్రొడక్ట్స్ మనం వాడుకోవచ్చు, మన హెల్త్ ని బాగు చేసుకోవచ్చు. లేదు కొంచెం ఇన్కమ్ వస్తే సరిపోతుంది నాకు, కొంచెం వాడుకుంటా, కొంతమందితో వర్క్ చేస్తా అంటే ఆమె డైరెక్ట్ రిటైలర్ గా ఉండొచ్చు. బట్ డైరెక్ట్ సెల్లర్ గా ఉండి మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మాత్రం ఆమె డైరెక్ట్ సెల్లర్ గా ఉంటే ఎంతమందినైనా బిజినెస్ లో తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ చేంజ్ చేయడం ద్వారా మనం కూడా సక్సెస్ అయ్యి మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకి కంపెనీ ఇస్తుంది, మనకి కొన్నప్పుడే మనకి డిస్కౌంట్ ఆల్ ప్రొడక్ట్స్ అండి. కస్టమర్ కెన్ టర్న్ ఇంటూ బిజినెస్. ఏ టైంలో అయినా కస్టమర్ నేను ప్రొడక్ట్స్ వాడుకుంటూ బిజినెస్ మ్యాన్ గా చేంజ్ అవ్వాలి అనుకుంటే ఏ టైంలో అయినా చేంజ్ అవ్వచ్చు అండి. మంత్లీ కమిషన్స్ ఉంటాయి, రెగ్యులర్ గా ఇన్కమ్ మనకి ఫిక్స్డ్ టైంలో వస్తుంది, మంచి రికగ్నిషన్ ఉంటుంది. ఏ జాబ్ లో కానీ ఏ బిజినెస్ లో కానీ ఉండినంత మంచి రికగ్నిషన్ మనకి వైఫ్ అండ్ హస్బెండ్ కి బిజినెస్ లో వస్తుంది. సో మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఏ టైప్స్ లో మనకి ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ 60% అనేది చూసుకుంటే, ఒకటండి డైరెక్ట్ డిస్కౌంట్ అండి. ఇది మనం ప్రొడక్ట్ కొన్న వెంటనే, ప్రొడక్ట్ కొన్నప్పుడు 8 to 10% డైరెక్ట్ డిస్కౌంట్ వస్తుంది. రేట్ డిస్కౌంట్ ఇంకొక 6 to 10% మనకి అకౌంట్ లోకి వస్తుంది. మనం కస్టమర్స్ మీద చేసిన సేల్స్ ని బట్టి మనకు ఒక 10% మనకి కంపెనీ సిఎస్ఐ ఇస్తుంది. పర్ఫార్మెన్స్ బోనస్ అనేవి 3% నుండి 21% లెవెల్స్ ఉంటాయి. 6% బోనస్ అనేది మనం కొంతమంది లైఫ్ ని చేంజ్ చేయడం వల్ల డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం ద్వారా మనకి లీడర్షిప్ బోనస్ కూడా మన కంపెనీ ఇస్తుంది. ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ లెవెల్స్ వచ్చి 3 to 21% ఉంటాయండి. మనం 200 పాయింట్స్ అంటే ఒక 20,000 టర్న్ ఓవర్ చేస్తే 3% అంటాము, 600 పాయింట్స్ చేస్తే 60,000 టర్న్ ఓవర్ 6% అంటాము, 1,20,000 టర్న్ ఓవర్ 9%, 2,40,000 12%, 4 lakhs టర్న్ ఓవర్ 15%, 7 lakhs టర్న్ ఓవర్ 18%, 10 lakhs టర్న్ ఓవర్ 21%. ఈ 10 lakhs 21% లెవెల్ ప్రైమరీ గోల్ డ్రీమ్ ఉంటుంది అందరికి, దాన్ని సిల్వర్ అంటాము. ఆ సిల్వర్ పొజిషన్ లో మనకి 1 to 1.5 lakh వరకు మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ సిల్వర్ ని 3 months మెయింటైన్ చేస్తే గోల్డ్ అంటాము, 6 months మెయింటైన్ చేస్తే ప్లాటినం అంటాము, 12 to 12 months మెయింటైన్ చేస్తే ఫౌండర్ ప్లాటినం. మన కింద ఒక 3 members ని సిల్వర్ గా మనము వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ చేసినట్టయితే మనం ఎమరాల్డ్ అంటాము. ఒక 6 members కి మనం మంచి లైఫ్ స్టైల్ ఇవ్వగలిగితే మనము డైమండ్ పొజిషన్ చేరుకోవచ్చు. మంచి ఇన్కమ్ మనము డైమండ్ లెవెల్లో మంచి లైఫ్ స్టైల్ మనము చేరుకుంటాం. లైఫ్ స్టైల్ కి మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేయొచ్చు. చూద్దాము, ఒక మనకి అప్లైన్ చెప్పాను ఇందాక నేను, ఒక మంచి అప్లైన్ టీమ్ ఉంటుంది, ఒక రిట్వల్ వైడ్ సిస్టమ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు, ఎవరైనా బిజినెస్ లో జాయిన్ అయ్యారు, నెక్స్ట్ మీరు ఏం చేయాలి? మన కంపెనీ ఏం చేస్తుంది, ప్రొడక్ట్స్ మన చేతికి ఇస్తుంది. మన ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు మనం పికప్ సెంటర్కి వెళ్ళి తీసుకోవచ్చు, లేదా హోమ్ డెలివరీ ఉంటుంది. సో మనం ప్రొడక్ట్ మనం జాయిన్ అవ్వగానే మనకి టీమ్ ఉంటుంది, అప్లైన్ టీమ్ ప్లస్ రిట్వల్ వైడ్ సిస్టమ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్. దాన్ని యూజ్ చేసుకొని మనం బిజినెస్ చేయాలి. సో మనం చేయాల్సింది ఏంటి, పర్సనల్ గా ప్రొడక్ట్ యూజ్ చేసుకోవడం, 2 బిజినెస్ ని ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడం. మీకు ప్రొడక్ట్స్ నచ్చిన ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయాలి, బిజినెస్ నచ్చితే ఇంకొంతమందికి బిజినెస్ ని ప్రమోట్ చేయడం. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా అండి. ఒక 200 members మీ ఫోన్ కాంటాక్ట్స్ ఉండి ఒక 200 members కి మీరు బిజినెస్ గురించి చెప్పారు. సో ఆ 200 members లో
170 మెంబర్స్ నో అన్నారు అనుకుందామండి. ఓన్లీ 30 మెంబర్స్ ని పాజిటివ్ గా తీసుకుంటే ఆ 30 మెంబర్స్ లో 20 మెంబర్స్ జస్ట్ ప్రొడక్ట్స్ వాడతాను, మంచి ప్రొడక్ట్స్ నేచురల్ కాబట్టి అన్నారంటే 20 మెంబర్స్ ఒక 500 వర్త్ ప్రొడక్ట్స్ తీసుకున్నాం, మనది టర్న్ ఓవర్ 10,000 రూపీస్ వాళ్ళ ప్రొడక్ట్ తీసుకుంటారు. ఒక 10 మంది బిజినెస్ మనకి జాయిన్ అయినా కూడా 10 మంది ఒక 10,000 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తే మన టర్న్ ఓవర్ వచ్చి 1 lakh టర్న్ ఓవర్ అవుతుంది. సో మనకి ఒక 7,000 టోటల్ డిస్కౌంట్స్ అన్ని కలిపి ఒక 7,000 వరకు మనకు వస్తుంది. అదే ఒక 100 మెంబర్స్ వాళ్ళు కూడా అదే విధంగా సీరియస్ పీపుల్ మన బిజినెస్ లోకి వచ్చి ఒక 100 మెంబర్స్ మనకి టీమ్ అయితే ప్రిపేర్ అయితే ఆ 100 మెంబర్స్ ఒక 10,000 మంత్లీ పర్చేజ్ చేసి, అంటే కొంత పర్సనల్ గా యూజ్ చేసుకుంటాము, కొంత సేల్ చేస్తాం, రిటైల్ చేస్తాం. ఆ ఓవరాల్ 10,000 పాయింట్స్ వేసుకున్నాను. టార్గెట్ ఏమి ఉండదు, 10,000 ఖచ్చితంగా కొనాలి అని రూల్ కూడా ఏం లేదు. నేను మీకు ఇన్కమ్ ప్లాన్ చెప్పడానికే చెప్తున్నాను. ఇది ఒక 100 మెంబర్స్ మన టీమ్ లో జాయిన్ అయ్యి 10,000 పర్చేజ్ చేస్తే మన టర్న్ ఓవర్ వచ్చేసి 10 lakhs అవుతుంది. అప్పుడు మనకి ఇన్కమ్ వచ్చేసి 1 lakh ప్లస్ ఇన్కమ్ వస్తుంది. 1 lakh to 1,50,000 ఇన్కమ్ వస్తుంది. సో ఇలా మనము టీమ్ ని బిల్డ్ చేసుకోవడం ద్వారా, టీమ్ లో ఉన్న టీమ్ మెంబర్స్ కి హెల్ప్ చేయడం ద్వారా మనము మన డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అండి. ఇది లెవెల్స్, ఇన్కమ్ లెవెల్స్ 3 level to 21% కమిషన్ లెవెల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ లెవెల్స్ వచ్చి సిల్వర్ తర్వాత వచ్చే లెవెల్స్ వచ్చేసి ప్లాటినం, ఎమరాల్డ్, డైమండ్. ఈ ప్లాటినం లెవెల్ నుంచి మనకి ఫారెన్ టూర్స్ ఉంటాయి, మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ప్లాటినం కి వచ్చి 73,000 ఉంది, ఎమరాల్డ్ కి వచ్చి 2 lakhs టర్న్ ఓవర్ ఉంది, డైమండ్ కి వచ్చి 5 lakhs టర్న్ ఓవర్ ఉంది. ఇదేంటి రిటైల్ ఇన్కమ్, ఈ ట్రేడ్ డిస్కౌంట్, మిగతా ఇన్సెంటివ్స్ ఏమీ కాకుండా, ఇన్సెంటివ్స్ అవన్నీ కలిపితే ఇంకా ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. మినిమం ఇన్కమ్ ఇక్కడ నేను వెబ్సైట్ నుంచి ఇది తీసుకోవడం జరిగింది, ఇది స్లైడ్. సో మీకు అనిపించవచ్చు బిజినెస్ బాగుంది, మనం చేయాల్సింది ప్రొడక్ట్ ప్రమోట్ చేయడము, బిజినెస్ ప్రమోట్ చేయడము. మరి ఎవరెవరు చేస్తున్నారు బిజినెస్ లో, ఇంతకుముందు ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా అనేది మనకి డౌట్ వస్తుంటుంది. చాలా మంది ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో మనము చూద్దాము వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యారు. ఇక్కడ చూసుకుంటే అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రియమత్ కుమార్ అండ్ సునీత కుమార్. వీళ్ళిద్దరు సార్ వచ్చేసి ఫార్మర్ IAS ఆఫీసర్, మేడం హోమ్ మేకర్. వీళ్ళిద్దరు పార్ట్ టైమ్ గా బిజినెస్ స్టార్ట్ చేసి మంచి సక్సెస్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు. సెకండ్ వన్ వచ్చేసి బోత్ ఆర్ డాక్టర్స్, హర్భజన్ అండ్ మోహిందర్ బ్రేజ్. డాక్టర్స్ అయ్యింది కూడా సేమ్ నాకులాగే పార్ట్ టైమ్ గా బిజినెస్ స్టార్ట్ చేసి చాలా ఎంతో మంది లైఫ్ ని వీళ్ళు చేంజ్ చేశారు, హెల్త్ పరంగా కావచ్చు, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడంలో కావచ్చు. కింద వచ్చేసి పాల్రాజ్ అండ్ సగాయ్ మేరీ. సార్ వచ్చేసి ఎలక్ట్రీషియన్, మేడం వచ్చి స్టాఫ్ నర్స్. చూడండి వాళ్ళది ఒక ఎలక్ట్రీషియన్ దీంట్లో సక్సెస్ అయ్యారు, ఒక IAS ఆఫీసర్ బిజినెస్ లో జాయిన్ అయ్యారు. సో ఎడ్యుకేషన్ తో ఏం సంబంధం లేదు, ఎక్కువ తక్కువ అనేది. ఇక్కడ వచ్చేసి మా అప్లైన LOS మెంటర్ ఉన్నారండి, సుమిత్ అండ్ తాన్యా బహదూర్. సార్ టీమ్ లోనే ఉన్నాం మేము. అసలు సార్ స్పీచ్ వింటే తెలుస్తుంది, సార్ ఇంత లెవెల్లో ఉన్నారు, ఎన్నో లైఫ్స్ ని చేంజ్ చేశారు. కానీ సార్ మాట్లాడేది వింటే మాత్రం ఇంత బాగా మాట్లాడతారు అసలు. ఇక్కడ వచ్చేసి పెరియస్వామి అండ్ కావ్య. వీళ్ళిద్దరు వచ్చేసి బస్ కండక్టర్ అండ్ మేడం వచ్చేసి యాక్ట్రెస్. సో వీళ్ళిద్దరు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. మనకి ఆంధ్ర నుంచి, తిరుపతి నుంచి రాజానారాయణ, అంజలి తిరుమల. వీళ్ళిద్దరు యంగెస్ట్ డైమండ్ అండ్ ఇండియాలో వచ్చేసి. తిరుపతిలో వాళ్ళ హౌస్ మీరు నెట్ లో కొట్టినా కూడా వస్తుంది. మన ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ అట్ ఇది. సో ఒకసారి చూస్తే నెట్ లో కొట్టినా కూడా ఉంటుంది, అంత సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మాకు అప్లైన్ మెంటర్ ఉన్నారండి, అప్లైన్ డైమండ్ పంకజ్ టిటోరియా. సార్ బాలీవుడ్ యాక్టర్, పార్ట్ టైమ్ గా చేసుకుంటూనే ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు, చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు ఈ బిజినెస్ లో. ఇక్కడ వచ్చేసి మన కంట్రీ మెంటర్స్ అనొచ్చు, కాంతి అండ్ లతాగాల. సార్ ఏంటంటే నాసాలో న్యూక్లియర్ మెడిసిన్ దాంట్లో PhD, ఫార్మర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా వర్క్ చేశారు నాసాలో. ఇక్కడ వచ్చేసి పులినన్ మీనా దేశాయ్. సో ఒక బ్యాంక్ కి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు సార్, మేడం హోమ్ మేకర్. వీళ్ళిద్దరు కూడా బిజినెస్ లో సక్సెస్ అయ్యారు. ఇక్కడ శివకుమార్ అండ్ అంజలి, శివరామ్ కుమార్ అండ్ అంజలి. వీళ్ళిద్దరు కంప్యూటర్ కన్సల్టెంట్, కంప్యూటర్ ఇంజనీర్స్. సో నేనేం చెప్తున్నాను అని అంటే, యాజ్ ఏ డాక్టర్ ఇంకొకటి కూడా మీకు చెప్పొచ్చండి. ఏంటి అని అంటే, ఈ బిజినెస్ ద్వారా మనం అనుకుంటాము డాక్టర్స్ అయితేనే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, వాళ్ళు మాత్రమే హెల్త్ ని మంచిగా చేయగలుగుతారు. బట్ మీరు అనుకుంటే ఈ బిజినెస్ ద్వారా చాలా మంది హెల్త్ ని కాపాడుకోవడానికి మీకు హెల్ప్ చేయొచ్చండి. ఎందుకు అని అంటే, మనం తినే ఫుడ్ లో కావచ్చు, మన లైఫ్ స్టైల్లో చేంజెస్ కావచ్చు, చాలా డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా పెరిగినాయి.
డయాబెటిస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ఒబెసిటీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఉన్నాయి బయట ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్. ఇవన్నీ మనము ప్రివెంటివ్ పద్ధతిలోనే తీసుకోవచ్చు. వచ్చాక ట్రీట్మెంట్ ఇచ్చేది డాక్టర్స్ మెయిన్ గా, బట్ మనం ప్రివెంటివ్ లో మన సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా చాలా మందికి ఇమ్యూనిటీ పెంచి వాళ్ళ లైఫ్ ని హెల్తీగా చేంజ్ చేయొచ్చు అండి. డిసీజ్ లో జోన్ లో ఉన్న వాళ్ళని హెల్తీ జోన్ లోకి మన సప్లిమెంట్స్ యూజ్ చేయడం ద్వారా తీసుకురావచ్చు. సో మీరు అది చేయగలిగితే ఒక డాక్టర్ చేసిన దానికంటే మీరు చేసింది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం బిజినెస్ గురించి తెలుసుకున్నాము, ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలి అనేది నేను చెప్పా కదా. మరి ఎట్లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీస్ ఉన్నాయి? సో ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పింది న్యూట్రిషన్ కేటగిరీ గురించి అండి. ఈ న్యూట్రిషన్ కేటగిరీలో నాట్ ఫర్ ద ట్రీట్మెంట్, అంటే డిసీజ్ వచ్చాక ఇచ్చే ట్రీట్మెంట్ కాదండి, డిసీజ్ రాకుండా ఉండడానికి ఇచ్చే సప్లిమెంట్స్ ఇవి. అంటే మనకి మన బాడీకి విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, రకరకాల ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఇట్లాంటి డైట్స్ కావాలి. కాబట్టి మనకి కావాల్సిన పదార్థాలు మన ఫుడ్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ లో దొరకట్లేదు. కాబట్టి మన ఈ సప్లిమెంట్ ద్వారా వాటిని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మనము డెఫిషియన్సీ లక్షణాలను బట్టి వాళ్ళకి అడ్వైజ్ చేసి దాని ద్వారా వాళ్ళ ఇమ్యూనిటీని కూడా మనము పెంచడానికి హెల్ప్ చేయొచ్చు. ఇంకొకటి ఒబెసిటీ అనేది ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ కూడా మన దగ్గర ప్రొడక్ట్ ఉంది. సో అట్లానే స్పోర్ట్స్ జిమ్ చేసే వాళ్ళకి కూడా మనకి స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉంది, ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయి. సో మనం ఈ న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ తోటి మంచి హెల్తీ లైఫ్ స్టైల్ మనం పొందొచ్చు, చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. బ్యూటీ కేర్, హెల్త్ తర్వాత మనం ఇంపార్టెన్స్ ఇచ్చేది బ్యూటీకి. సో మనకి స్కిన్ కేర్ అనేది 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి, ఆర్టిస్టీ అండ్ యాటిట్యూడ్. సో మనము స్కిన్ ని మన అందాన్ని పెంచుకోవడానికి అనొచ్చు, ఆరోగ్యం స్కిన్ మన ఫేస్ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి అనొచ్చు. మనం ఈ ప్రొడక్ట్స్ తోటి మనం మంచిగా ఉండొచ్చండి. బ్యూటీ కేర్, పర్సనల్ కేర్, మనం రెగ్యులర్ గా డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ పర్సనల్ కేర్, సోప్స్ కావచ్చు, బ్రష్ పేస్ట్. మన హోమ్ కేర్ అంటే మనం ఇంట్లో వాడే బట్టలు ఉతికే కావచ్చు, గిన్నెలు తోమేవి, ఇవన్నీ హోమ్ కేర్ కింద వస్తాయి. హెల్త్ కేర్ లో వచ్చేసి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అంటే ప్రోటీన్ పౌడర్, చాక్లెట్, పిల్లలకైతే చాక్లెట్ పౌడర్ ఉంటుంది, క్యాల్మాగ్ అంటే కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఇట్లా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఫిష్ ఆయిల్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల సప్లిమెంట్స్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో మనం యూజ్ చేయడానికి యూజ్ అవుతాయి. కొత్తగా మన దగ్గర లాంచ్ అయిన ఇంకో ప్రొడక్ట్ ఏంటంటే ట్రెడిషనల్ హెర్బ్స్. మనకి ఆయుర్వేదం గురించి తెలుసు, మన పూర్వకాలం వాళ్ళు యూజ్ చేశారు, ఆయుర్వేదము మంచిది అని తెలుసు, కానీ అవి ఎట్లా వాడాలనేది మనకు తెలియదు. బట్ మన కంపెనీ ఈ ప్రొడక్ట్స్ రిలీజ్ చేశాక అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇవి మనకి ఎలర్జీస్ కావచ్చు, ప్రజెంట్ సిచ్యువేషన్ లో కోవిడ్ కావచ్చు, కోవిడ్ వల్ల వచ్చే కరోనా వల్ల వచ్చే లంగ్ ఇన్ఫెక్షన్స్ కి మన ప్రొడక్ట్స్, ఆయుర్వేద ప్రొడక్ట్స్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి. బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యూటీ కేర్ అని చెప్పాను కదా, ఆర్టిస్టీ అండ్ యాటిట్యూడ్ స్కిన్ కేర్ కోసం యూజ్ అవుతాయి. పర్సనల్ కేర్ వచ్చి సోప్, పేస్ట్, బ్రషెస్, షాంపూస్. ఇవి గ్లిస్టర్ వచ్చేసండి చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి ఇప్పుడు డెంటల్ కేరీస్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది, పెద్దవాళ్ళకి కూడా టూత్ సెన్సిటివిటీ కొంతమందిలో ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి నేను సజెస్ట్ చేసినప్పుడు రిజల్ట్ చాలా బాగుంది ఈ గ్లిస్టర్ పేస్ట్. హోమ్ కేర్ వచ్చేసి బట్టలు ఉతికి, గిన్నెలతో మేబీ ఇట్లా మన ఇంట్లో యూజ్ చేసుకునే ఉంటాయి. ఇంకా అదర్ దెన్ 3 కేటగిరీస్ ఉన్నాయి. అవి ఎయిర్ ప్యూరిఫైర్, అంటే మన ఇంట్లో కానీ బయట పొల్యూషన్ ఉన్నప్పుడు మన ఇంట్లో పొల్యూషన్ తీసివేయడానికి మనం హోమ్ ఎయిర్ ప్యూరిఫైర్ యూజ్ చేయొచ్చు. కార్ లో ట్రావెల్ చేసేటప్పుడు కార్ ఎయిర్ ప్యూరిఫైర్. ఇదేంటంటే కరోనా లాంటి చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ని కూడా, వైరస్ ని కూడా తీసివేస్తుంది, మనకి ఫిల్టర్ చేస్తుంది. సో ఫ్రెష్ ఎయిర్ మనకి వస్తుంది కాబట్టి లంగ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గించుకోవచ్చు, ఎలర్జీస్ అనేది తగ్గించుకోవచ్చు మనం ప్యూరిఫైర్స్ యూజ్ చేయడం ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఆమె క్వీన్. ఇప్పుడు మనకు తెలుసు మనకు వచ్చే కొలెస్ట్రాల్, మనం ఎంత డైట్ మేనేజ్మెంట్ చేసినా కూడా చాలా మందిలో హై కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది అని అనుకుంటాం. అది మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం వాడే వంట ఆయిల్. సో ఆయిల్ వాడడం వల్ల మనకు వస్తుంది తెలుసు కాబట్టి తగ్గించలేకపోతున్నాం. బట్ ఇక్కడ కుక్ వేర్ ఉంది, అదేంటంటే మనం ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇంకోటి కూడా ఉంది, ఆయిల్ కంపల్సరీ యూజ్ చేయాలనుకునే వాళ్ళం మంచి ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్, దాంట్లో మనకి ఒమేగా 3 ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది. సో అది మన కంపెనీలో అవైలబుల్ ఉంది. సో ఇవన్నీ మన కేటగిరీస్. సో నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ లో యూజ్ చేసుకోవచ్చు, చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. పార్ట్ టైం గా మనం వేస్ట్ చేసే టైంలో ఒక 2 అవర్స్ దీనికి స్పెండ్ చేసి పార్ట్ టైం గా సీరియస్ గా ఒక 2 to 5 years వర్క్ చేయగలిగితే మంచి ఎక్స్ట్రా ఇన్కమ్, మన డ్రీమ్స్ అన్ని మనము ఈ బిజినెస్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో
విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. టుడే కాదండి, ప్రతిరోజు హ్యాపీ న్యూ ఇయర్. 2021లోనే 1 ఉంది కదా. సో అందరూ మీ లైఫ్ లో సక్సెస్ అయ్యి మీ డ్రీమ్స్ ని అచీవ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. వావ్, థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమయం ఇచ్చి చాలా గ్రేట్ ప్లాన్ చెప్పారు. కొత్త వాళ్ళ కొరికి చాలా బాగా చెప్పారు మేడం. మీరు ఆరోగ్యంగా ఉంటూ డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలనే విషయాన్ని కూడా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఒక సెషన్ అయిపోయిందండి. రెండో సెషన్ ఏముంటుందంటే ఫస్ట్ సెషన్ వచ్చేసి మనకు బిజినెస్ ప్రెజెంటేషన్ ఉంది. నెక్స్ట్ సెషన్ వచ్చేసి ఈ బిజినెస్ ద్వారా మేడం చెప్పినట్టు ఈ బిజినెస్ లో డబ్బులు సంపాదించే వాళ్ళని రికగ్నైజ్ చేస్తారన్నమాట. ఈ బిజినెస్ లో ముందు వచ్చే వాళ్ళు సక్సెస్ పీపుల్ ఉంటారు. నేను ఈ బిజినెస్ లో వచ్చేసి నెలకి 20,000 వ్యాపారం చేసినట్టయితే వాళ్ళని 3% అంటారు. 60,000 వ్యాపారం చేసినట్టయితే 6% అంటారు. 1,20,000 వ్యాపారం చేసినట్టయితే 9% అంటారు. 2,40,000 వ్యాపారం చేసినట్టయితే 12% అంటారు. 4 లక్షల వ్యాపారం చేసినట్టయితే 15% అంటారు. 7 లక్షల వ్యాపారం చేసినట్టయితే 18% అంటారు. నేను ఈ 3%, 18% పీపుల్ కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సిల్వర్ లెవెల్ అండి. ఎవరైతే సిల్వర్ ఉన్నారో దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. నెలకి 10 లక్షల వ్యాపారం చేసినట్టయితే సిల్వర్ ప్రొడ్యూసర్ అంటారు. నేను సిల్వర్ ప్రొడ్యూసర్స్ ని ఇన్వైట్ చేస్తాను అండి. వీళ్ళకి వచ్చేసి పెద్ద ఆర్గనైజేషన్ ఉంటుంది. 1,00,000 నుంచి 1,50,000 పైన ఇన్కమ్ వస్తూ ఉంటుంది. లక్ష్మీనారాయణ సార్, దీపికా మేడం ఫ్రమ్ నల్గొండ, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు లక్ష్మీనారాయణ. నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. మా మిసెస్ తో కలిసి బిజినెస్ ని ప్యాషన్ గా బిల్డ్ చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చేసేది ఏం లేదు, జస్ట్ ప్రొడక్ట్స్ చేంజ్ చేయండి. మీ ప్రొడక్ట్సే మీకు బిజినెస్ చేపిస్తాయి. సో బిజినెస్ ప్రొడక్ట్ వాడడం ద్వారా అసలు బిజినెస్ మీకు 100% అర్థమైపోతుంది. అంటే నేను చెప్పేది ఎందుకంటే బయట వాడే ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి ఏవి కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లేవు. ఒకవేళ వాళ్ళు ఆర్గానిక్ అని చెప్పి అమ్మినా కానీ వాళ్ళకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ లేదు. సో అటువంటి ప్రొడక్ట్స్ బదులు మనం ఈ ప్రొడక్ట్స్ వాడి చూడండి మీరు. సో ఈ ప్రొడక్ట్స్ వాడినప్పుడు ఆ ప్రొడక్టే మీతో మాట్లాడిస్తాయి. బిజినెస్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే అది నా వల్ల అవుతుంది, నా వల్ల కాదు, చెప్పడం రాదు అని చెప్పేసి. మీరు చెప్పాల్సిన పని లేదు, ప్రొడక్టే మీతో మాట్లాడిస్తుంది. మీరు వాడే ప్రొడక్ట్స్ జస్ట్ ఏది హోమ్ కేర్, పర్సనల్ కేర్, జస్ట్ అవి చేంజ్ చేసి చూడండి, మీ లైఫ్ అద్భుతంగా మారుతుంది. సో థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. తాతాజీ సార్ అండ్ మమతా మేడం ఫ్రమ్ వరంగల్. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మమత, హోమ్ మేకర్, హన్మకొండనండి. థ్యాంక్ యూ. రాజ్ కుమార్ సార్, లావణ్య మేడం ఫ్రమ్ ఎన్టీపీసీ. నా పేరు లావణ్య, హౌస్ వైఫ్. థ్యాంక్ యూ సార్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఐఎమ్ రాజ్ కుమార్ ఫ్రమ్ ఎన్టీపీసీ. నేను ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేసేవాడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోస్ట్ అండ్ సుజాత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ ప్లాన్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద బిజినెస్. ఓకే అండి, నేను ఈ బిజినెస్ ను పార్ట్ టైమ్ గా బిల్డ్ చేశాను. నేను ఈ బిజినెస్ ను ఫైనాన్షియల్ వచ్చేసి ద సీక్రెట్ ఆఫ్ దిస్ బిజినెస్ ఏంటంటే మీరు ఒక చిన్న పనులు అంటే మీరు బుక్ రీడింగ్ రెగ్యులర్ గా ఒక 1 to 2 hours దీని మీద నేర్చుకోవడం, బిజినెస్ నేర్చుకోవడం, 1 to 2 years నేర్చుకుంటూ బిజినెస్ బిల్డ్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. ఇంకా తర్వాత రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ కావడం అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎవ్రీడే 1 మీటింగ్ ఈజ్ ఎనఫ్ టు బికమ్ రిచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి 10 లక్షల వ్యాపారం ఒక సంవత్సరంలో 3 నెలలు జరిగినట్టయితే గోల్డ్ ప్రొడ్యూసర్ అంటారు. గోల్డ్ ప్రొడ్యూసర్స్ అశోక్ సజ్జన్ సార్, సుధా మేడం ఫ్రమ్ హైదరాబాద్. గుడ్ ఈవినింగ్ అండి. నేను వీడియో ఆన్ చేయలేకపోతున్నా, బయట ఉన్నందుకు సారీ. నా పేరు అశోక్ సజ్జన్ అండి. మా మిసెస్ పేరు సుధారాణి. ఇద్దరు కలిసి ఫ్యాషన్ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. సింపుల్ గా అండి, ఇప్పుడు చిన్నప్పుడు కథ చదివాము కదా, కాకి వచ్చేసి ఇంతకుముందు రాళ్ళు వేసి నీళ్లు పైకి తీసుకొని తాగేది, ఇప్పుడు స్ట్రాతో తాగాల్సి వస్తుంది. అంటే ఇంత ముందు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. అంతే సింపుల్ గా. టేక్ ఎ రైట్ డిసిషన్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. గడప రామకృష్ణ సార్ ఫ్రమ్ కరీంనగర్.
నెక్స్ట్ సురేష్ సార్ అండ్ మాధవి మేడం ఫ్రమ్ వరంగల్. ఓకే అండి. 10 లక్షల వ్యాపారం సంవత్సరంలో 6 నెలలు జరిగినట్టయితే ప్లాటినం అని పిలుస్తారు. ప్లాటినమ్స్ డాక్టర్ డి శ్రీనివాసులు సార్ అండ్ శ్రీలక్ష్మి మేడం ఫ్రమ్ హైదరాబాద్. హై ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీనివాసులు. మా మిస్సెస్ శ్రీలక్ష్మితో కలిసి బిజినెస్ చేస్తున్నాను. నేను ఒక ట్రెడిషనల్ బిజినెస్ పర్సన్ని. ఇక్కడ యాంబే బిజినెస్ ప్రొడక్ట్ బేస్డ్ అండి. ప్రొడక్ట్ వాడుతూ మనము ఇతరులకు రికమెండ్ చేయాలి. ఈ బ్రిట్ వరల్డ్ వైడ్ మనకు మన బ్యాక్గ్రౌండ్ ఏదున్నా కానీ మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి మీటింగ్స్, ఈ ట్రైనింగ్స్ ఉంటాయి. మీటింగ్స్ రెగ్యులర్గా అటెండ్ చేస్తుండాలి. ఇంకొకటి అప్లైన్తో మనము ఎంత కోఆర్డినేట్గా ఉంటే మన బిజినెస్ అంత గ్రో అవుతుందండి. మెయిన్ ఈ బిజినెస్లో మనం గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకోసమే మనం అప్లైన్ ఫాలో కావాలి. మనకు టోటల్ మెంటర్ అప్లైన్ని ఫాలో అయితే మన బిజినెస్ చాలా ముందుకు వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రైనింగ్ ఇప్పుడు రెగ్యులర్గా మనకు ట్యూస్డే అండ్ ఫ్రైడే మనకు మీటింగ్స్ అవుతుంటాయి. ఈ రెగ్యులర్గా అటెండ్ చేస్తుంటే మనకు చాలా విషయాలు, కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. మనం దాంతో మన బిజినెస్ని బూస్టప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు దోస్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అబ్దుల్ మజీద్ సార్ ఫ్రమ్ హైదరాబాద్. యా అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు అబ్దుల్ మజీద్ అండి. నేను ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ చేస్తున్నా, పార్ట్ టైంలో బిజినెస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజాత శ్రీనివాస్ గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ చేయండి. చాలా ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఎస్ ఫ్రెండ్, ఈరోజు డాక్టర్స్కి అవసరమైనప్పుడు వాట్ అబౌట్ యూ అండ్ మీ ఒక క్వశ్చన్ వేసుకుంటే కన్నా డెఫినెట్లీ ఆన్సర్ అనేది ఉందండి. ఎస్ అంటే కన్నా మీరు 2 to 3 years బిజినెస్ బిల్డ్ చేయండి. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళతో టేక్ ద మోర్ ఇన్ఫర్మేషన్, దెన్ టేక్ ద వైజ్ డెసిషన్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కిషోర్ సార్ అండ్ శిరీష మేడం ఫ్రమ్ హైదరాబాద్. నెక్స్ట్ ఏ సదానందం సార్ ఫ్రమ్ వరంగల్. ఓకే అండి. 10 లక్షల వ్యాపారాన్ని ఒక సంవత్సరం మొత్తం 10 లక్షల వ్యాపారం చేసినట్టయితే వారిని ఫౌండర్ ప్లాటినమ్స్ అంటారు. నేను ఇన్వైట్ చేస్తున్నాను ఫౌండర్ ప్లాటినమ్స్ సంపత్ రత్న సార్, స్వర్ణ మేడం ఫ్రమ్ గోదావరికని. హలో సార్. హలో అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు సంపత్ రత్న. ఫ్రెండ్స్, నేను స్టూడెంట్ ఉన్నప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు కెరీర్ గా ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడున్న కండిషన్ లో డిజిటల్ లో వర్క్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఇది. మెయిన్ ఏమి అంటే ఈ బిజినెస్ రాబోయే కాలంలో చాలా పెద్దగా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి వచ్చేది కాదు పీపుల్. మీరు టైం ఇన్వెస్ట్ చేసేది ఉంటుంది. రోజు ఒక గంట సేపు పార్ట్ టైం గా వర్క్ చేసుకొని పెద్దగా చేసుకునే బిజినెస్ కాబట్టి ఉద్యోగం వదిలేయకుండా ఉద్యోగంతో పాటు పని చేసుకోవస్తుంది. రియల్ గా ఈరోజు చాలా పీపుల్ ఉద్యోగంతో పాటు అంటే మంచి జాబ్ లో ఉన్న వాళ్ళు కూడా ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకొని బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నారు. దీనికి తోడు ఇక్కడ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్రొడక్ట్స్ చాలా మంచి ప్రొడక్ట్స్. ఇవి ప్రొడక్ట్స్ కోసం పీపుల్ బిజినెస్ లోకి వస్తున్నారు. రాబోయే కాలంలో ఇండియాలో ఎక్కువ ప్రొడక్ట్స్ లాంచ్ అవుతుంది కాబట్టి మీరు ఇప్పటి నుండి ప్లాన్ చేసుకోండి, చాలా పెద్దగా అవుతుంది. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి 10 లక్షల వ్యాపారం సంవత్సరం పూర్తిగా 2 ఆర్గనైజేషన్ లో జరిగినట్టయితే వాళ్ళని సఫైర్ అని పిలుస్తారు. ఐ ఇన్వైట్ సఫైర్ కేపీ రెడ్డి సార్ అండ్ సునీల మేడం ఫ్రమ్ హైదరాబాద్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి తన 3 ఆర్గనైజేషన్ లో కంటిన్యూగా సంవత్సరం పూర్తిగా ప్లాటినమ్స్ ఉన్నట్టయితే వాళ్ళని ఎమరాల్డ్ అంటారు. గ్రేట్ లీడర్స్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఐ ఇన్వైట్ జంగయ్య సార్ అండ్ బాలమణి మేడం ఫ్రమ్ హైదరాబాద్. గుడ్ ఈవినింగ్. నా పేరు జంగయ్య. నేను బిల్డింగ్ కాంట్రాక్ట్ అని చూస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు బాలమణి, హోమ్ మేకర్. నేను 10 to 11 years నుంచి బిజినెస్ ని ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తున్నామండి. సుజాత గారు ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా, అది చెప్తున్న ఫ్యాక్ట్ అనమాట.
తను ఏదైతే చెప్పిందో అది మీరు చెప్పినట్టు వినగలిగితే మీ సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఇది మీకు చేయాల్సింది ఏమీ లేదు. సిడీస్ బుక్స్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సిడీస్ బుక్స్ ఇలాంటి జూమ్ మీటింగ్స్ కనుక మీరు వింటూ మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో మీ మెంటర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేయి కనుక ఒక 2 to 5 years మీరు పట్టుకోగలిగితే మాలాగా మీరు కూడా సక్సెస్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ. టేక్ టైం. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు జంగయ్య. సుజాత మేడం అంటే ఎక్సలెంట్ ప్లాన్ అంటే నాకు తెలిసి డాక్టర్కి అవసరం ఉందంటే ఇందులో ఉన్న అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోండి. కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏం లేదు. మనకు చాలా మంది ఆలోచిస్తారు. నాకు అర్థం కాని విషయం అదొకటే. నేను నిన్ననే అతను గవర్నమెంట్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళింటే అతను ప్లాన్ చెప్తాను అంటున్నాడంటే నేను 30 సంవత్సరాల నుంచి లక్ష వాడుతున్నా, ఇప్పుడు ఎందుకు వాడాలి అంటే ఇది ఇప్పుడు ఎందుకు వాడాలంటే నేను 10 సంవత్సరాల నుంచి వాడేవాడిని, 10 సంవత్సరాల నుంచి సోపు వాడతాను, నాకు ఫ్రీడమ్ వచ్చింది, అందుకోసం వాడాలని చెప్తాను. ఎందుకంటే పాత ఏంటంటే ఉగ్రవాదం లేక పాత ఆలోచనలకి మనం అంటే దాన్ని అట్లా ఉగ్రవాదం లేక తయారైపోయినాం. అది కాదు, మీ ఆలోచన విధానం మారాలి. సంవత్సరాలు మారుతున్నాయి. 2010 వచ్చింది, 2020 వచ్చింది, 2030 వస్తుంది. వస్తే ఏం లాభం? మనం ఏం మారుతున్నాం? జనాలకు ఎప్పుడు అంటే 31st రోజు ఫస్ట్ రోజే పుట్టదు, మిగతా జీవితం మొత్తం నార్మలే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆలోచన విధానం కొత్తగా లేదు. ఇందులో చేయాల్సింది ఏమని చెప్పండి, మనం ప్రొడక్ట్ మార్చి మన జీవితం మారుతుంది అని సింపుల్గా చెప్తాం. రాకెట్ సైన్స్ కాదు కదా ఇది. ఇక్కడ చేయాల్సింది ఫస్ట్ మీ ప్రొడక్ట్ వాడండి, అందుకోసం గ్యారంటీ ఉంది. ప్రొడక్ట్ నచ్చింది వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి, వచ్చేవాడు వస్తాడు, రానివాడు రాడు. ఇక్కడ చేయాల్సిన పని ఉంది. ఈ పనిని మీరు ఎవరు అవలన్నా కాదన్నా మీరు ఒక 2 to 5 years కన్సిస్టెన్సీ వర్క్ చేయండి. మనం ఏం చేస్తున్నాం అంటే ఏది కావాలో అది చేస్తున్నాం, ఏది చేయాలో అది చేస్తలే. మనం ఇక్కడ కావాల్సింది ఏది కావాలో కాదు, ఏది చేయాలో అది చేయండి. జీవితాంతం పనిచేయడం కాదు. ఈ బిజినెస్ లో మనం దేనికోసం పనిచేస్తున్నాం ఫస్ట్ మిమ్మల్ని మీరు ఆలోచించండి. మీరు చేసే పని వల్ల మీ పిల్లలకు ఫ్రీడమ్ వస్తుందంటే మీరు పోయేది రైట్. మీరు చేసే వల్ల మీరు పోయిందంటే మీ ఇన్కమ్ జీరో అవుతుందంటే మీరు చేసేది రాంగ్ కదా. ఈ విషయాన్ని అర్థం కావడానికి ఇన్ని మీటింగ్లు పెట్టాల్సిన పని లేదని నాకు తెలిసి. ఈ మీటింగ్ ఏంటంటే మీరు డిసైడ్ అయిన తర్వాత ఇది అవసరం వస్తుంది. మీరు డిసైడ్ కాకుండా ఇట్లా చూస్తూ పోయారు అనుకోండి, నథింగ్, యూజ్లెస్ అన్నట్టు. మీరు డిసైడ్ కండి ఇందులో చేయాల్సింది ఏంటో ప్రొడక్ట్ మారుతుంది, మీ ఫ్యూచర్ మారుతుంది, అద్భుతంగా ఉంటుంది. మీ ఎవరికి తీసుకొచ్చారో వాళ్ళు చేయబట్టుకోండి. బిజినెస్ ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి, ఈ రోజు కన్నా వర్చువల్ మీటింగ్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. కరోనా చాలా మేలు చేసింది మనకి. నాకు తెలిసి ఎక్కడో ఉన్నా అందరం ఒకే చోట కలిసి ఉంటున్నాం, ఎవరింట్లో వాళ్ళు ఉండి. ఇలాంటి అద్భుతమైన బిజినెస్ 2 సంవత్సరాలు బ్లైండ్ గా ఫాలో అవ్వండి, ఎనాలిసిస్ చేయొద్దు. గొప్ప గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి ఏంటి తేడా తెలుసా? ఓడిపోయిన వాళ్ళు వదిలిపెట్టిందే గెలిచిన వాళ్ళు చేస్తారు, అంతే తేడా. వీళ్ళు కంటిన్యూ చేస్తారు, వాళ్ళు వదిలిపెడతారు, అంతే తేడా. దానికి అర్థం కావడానికి కూడా జీవితాలు జరుగుతాయి. మీకు అర్థం అయినా అర్థం కాకపోయినా జస్ట్ బ్లైండ్ గా ఫాలో అవ్వండి, మీ లైఫ్ మారుతుంది. థ్యాంక్ యూ. బ్యాక్ డోర్. నేను బయట ఉంటాను, నేను ఆఫీస్ లో కూర్చున్నాను. థ్యాంక్ యూ సార్. దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. చాలా మంది అన్మ్యూట్ చేస్తున్నారు. దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. నెక్స్ట్ లెవెల్ వచ్చి ఫినామినల్ లెవెల్. సార్ వాళ్ళను నేను ఇన్వైట్ చేయడానికి చాలా బెస్ట్ గా ఫీల్ అవుతున్నాను. 3 ఆర్గనైజేషన్ లో సంవత్సరం పూర్తిగా 3 ఆర్గనైజేషన్ లో ప్లాటినమ్స్ ఉన్నట్టయితే ఫౌండర్ ఎమరాల్డ్స్ అంటారు. సంవత్సరం పూర్తిగా ఉన్నట్టయితే మన మెంటర్ శ్రీనివాస్ సార్ అండ్ కృష్ణకుమారి మేడం. ప్లీజ్ సార్, వెల్కమ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. అరే ఈరోజు సుజాత అండ్ శ్రీనివాస్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్, ఎక్సలెంట్. ఒకసారి గ్రేట్ అప్లాస్, సూపర్ ప్లాన్. ఓకే, చాలా మంది లైఫ్ ఈరోజు మారిపోయింది కంప్లీట్ గా. ఓకే, మారిపోవాలంటే మీకు కావాల్సింది ఏంటంటే మీరు నిర్ణయించుకోవాలి మీ లైఫ్ మార్చుకోవాలన్నా లేదనేది. కానీ ప్రాబ్లం ఏంటంటే మన లైఫ్ లో చాలా విషయాలు మన పక్కింటో డిసైడ్ చేస్తాడు. మనం ఎందుకు ఫెయిల్ అవుతామంటే మన జీవితం అంతా ఏరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఈ బిజినెస్ లో ఎవ్వరి మాట వినలేదు, అందుకే సక్సెస్ఫుల్ అయినా. నా పేరు శ్రీనివాస్. న్యూ పీపుల్ కోసం నేను గవర్నమెంట్ జాబ్ ఓకే ఇప్పుడు లేదు. ఓకే, ఐఎమ్ ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను లాస్ట్ ఒక 21 years నుంచి బిజినెస్ లో ఉండా. బిజినెస్ అయితే నా భూతో నా భవిష్యత్. ఇటువంటి బిజినెస్ నా భూమి మీదకి రాదు ఫ్రెండ్, ఇదే ఫైనల్. మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రొడక్ట్స్ అయితే మహా అద్భుతం. కొత్త పీపుల్ అయితే నేను ఏం చెప్తానంటే మీకు 2-3 విషయాలు. ఫస్ట్, ప్రొడక్ట్స్ వాడండి. ఎందుకు ప్రొడక్ట్స్ వాడాలంటే నెంబర్ 1 ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కెమికల్ లేని ప్రొడక్ట్స్. సుజాత గారు మీకు చాలా బాగా చెప్పింది. ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కెమికల్ లేని ప్రొడక్ట్స్. లైఫ్ లాంగ్ మీకు ఈ ప్రొడక్ట్స్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇస్తాయి. బయట ప్రొడక్ట్స్ కెమికల్ ఉంటాయి, ఓకే, ఈ ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ఉండవు. కంప్లీట్ EEE ప్రొడక్ట్స్. ఐక్యరాజ్య సమితి ప్రొడక్ట్స్ సర్టిఫైడ్ చేసింది అంత మంచి ప్రొడక్ట్స్. ఇప్పుడు చెప్పండి, ప్రొడక్ట్స్ వాడచ్చా లేదు? ప్రొడక్ట్స్ వాడండి. 2 వచ్చేసి
మీకు ప్రొడక్ట్స్ బాగా నచ్చిన తర్వాత మీకు ఈ బిజినెస్ లో ఒక మెంటర్, కోచ్, ఒక ట్రైనర్ ఉంటాడు. మీరు బిజినెస్ చేయాలని డిసైడ్ అయితే మీకు నేర్పిస్తారు ఎమ్మడుండి. ఇప్పుడు నాకు చెప్పండి, భూమి మీద ఎక్కడన్నా ఒక వర్క్ నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనమే నేర్చుకోవాలి, ఫెయిల్ అయినా సక్సెస్ అయినా. కానీ ఇక్కడ మీరు ఫెయిల్ అనేది అసలు మా బిజినెస్ లో లేనే లేదు. 100% సక్సెస్ రేట్. కానీ మీకు కావాల్సింది ఏంటంటే నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి మీకు బిజినెస్ ఆపర్చునిటీ ఉంది కదా ఫ్రెండ్, ఆసమ్. ఇప్పుడు నేను నా వైఫ్ ఈ బిజినెస్ లో దాదాపు మేము ఒక 25 దేశాలకు పోయినాం ఫ్రీగా. ఇప్పుడు చెప్పు, బయట ప్రొడక్ట్స్ వాడితే ఎందుకు పోతాం బై? ఈ ప్రొడక్ట్ లో ఆపర్చునిటీ ఉంది, ఈ బిజినెస్ లో అవకాశం ఉంది. ఓకేనా? మీరు జస్ట్ బ్రాండ్ మార్చండి, లైఫ్ మారుతుంది. ప్రొడక్ట్సే మీతో మాట్లాడిస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ఇవి. ఫస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి, జీరో కాస్ట్. ఓకే, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎటువంటి సింగిల్ ఎన్పి ఖర్చు కాదు. ఓకే, బయట కొనే బదులు ఇక్కడ కొనుక్కోండి, ప్రొడక్ట్స్ వాడండి. ప్రొడక్ట్స్ నచ్చిన తర్వాత మమ్మల్ని అడగండి బిజినెస్ ఎట్లా చేయాలని. ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ చేసేవాడిని. అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది గవర్నమెంట్ లో జాబ్ చేయాలని. ఏ సార్, నేను గవర్నమెంట్ జాబ్ చేసేవాడిని. 2000 లో బిజినెస్ స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని విషయాలు అర్థమైనాయి. ఈరోజు మీకు కూడా కొన్ని విషయాలు అర్థమైతే, అన్ని అర్థం కావు. ఓకే, మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళతో కూర్చోండి, వాళ్ళని అడగండి ఈ బిజినెస్ లో నేను ఏం చేయాలి. ఒక టైం ఫ్రెండ్ ఈ బిజినెస్ లో. అరే, ఇంటర్మీడియట్ చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2 years పడుతుంది. ఏ సార్, 2 years తర్వాత ఒక కాగితం ఇస్తారు, నువ్వు పాస్ అయినవా లేదా ఫెయిల్ అయినవా అని. ఈ బిజినెస్ లో మీరు 2 years ఉంటే నేను గ్యారంటీ ఇస్తాను, మీరు 2 తరాలు 3 తరాల లైఫ్ సెట్ అవుతుంది. కానీ 2 years ఉండి వర్క్ చేయాలి కన్సిస్టెంట్ గా. ఓకే, మీతో ఇంత మంచి లీడర్షిప్, వీళ్ళందరూ యోధులు ఫ్రెండ్. ఈరోజు సుజాత, శ్రీనివాస్, ఓకే, తాతాజీ, మమతా, ఓకే, లక్ష్మీనారాయణ, దీపిక, ఓకే, వండర్ఫుల్ లీడర్స్, అశోక్ సజ్జన్. అర్థమైందా ఫ్రెండ్? వీళ్ళంతా వండర్ఫుల్ లీడర్స్. రాజ్ కుమార్ అండ్ లావణ్య, ఓకే, అబ్దుల్ మజీద్, శ్రీనివాస్ అండ్ శ్రీలక్ష్మి, సదానందం, కిషోర్, వీళ్ళంతా వండర్ఫుల్ పీపుల్. వాళ్ళందరూ ఈ బిజినెస్ లో ఫైటర్స్. వాళ్ళు ఈ బిజినెస్ లో పెద్ద ఆర్గనైజేషన్ లో బిల్డ్ చేసింది. సంపత్ రత్న, జంగా అండ్ బాలమణి, ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ లీడర్స్. ఓకే, మేమున్నాం. మీరు చేయాల్సింది ఒకటే, మిమ్మల్ని మీరు నమ్మండి. జీవితంలో చాలా మందిని నమ్మారు కదా, మీ లైఫ్ ఈ రోజు ఎక్కడ ఉందో మీకు కూడా తెలుసు. ఒక 2 సంవత్సరాలు మమ్మల్ని నమ్మి చూడండి. ఓకే, మీ లైఫ్ మారిపోతుంది. ఇది గ్యారంటీ ఫ్రెండ్. కానీ ఈ బిజినెస్ ఆనెస్టీ బేస్ మీద వస్తుంది. మీరు నిజాయితీ పరులు అయితే ఈ బిజినెస్ మీకోసమే పుట్టింది. మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి, కలిసి వర్క్ చేద్దాం. లవ్ యూ, ఆల్ ద బెస్ట్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆఫర్ నడుస్తుందండి. 2,900 రూపాయలు డిఏపి పర్చేజ్ చేసినట్టయితే 400 డిస్కౌంట్ తో ఒక ఆఫర్ కూడా నడుస్తుంది. కొత్తగా విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మేము పిలిచిన వాళ్ళని అడగండి. ఓకే అండి, ఇంతటితో మన మీటింగ్ క్లోజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.